హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ కుక్కర్‌లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ పైన కొద్దిగా వాటర్ పెట్టుకొని ఒక 2 గ్లాసుల వాటరు, ఒక కప్పు వరకు మిల్ మేకర్‌ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని, ఈ మిల్ మేకర్‌ని గట్టిగా పిండేసుకొని కొంచెం వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్‌లో తీసేసుకొని అదే కుక్కర్‌లో కొంచెం ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని, కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. సాజీరా, కొన్ని బిర్యానీ దినుసులు వేసేసుకొని, దీనిలోనే ఒక పావు కప్పు వరకు క్యారెట్ ముక్కలు, ఒక ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ హోమ్‌మేడ్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా వేసుకొని, తగినంత సాల్ట్, ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకుని మిల్ మేకర్ అన్న వేసేసుకుని బాగా వేయించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం పచ్చిమిర్చి వేసుకుని, ఒక గ్లాసు బియ్యానికి ఒక 2 గ్లాసులు వాటర్ చొప్పున పక్క స్టవ్ పైన మరిగించుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు హైలో పెట్టి వేయించుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని, కొంచెం కొత్తిమీరని వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి తీస్తే గనక రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది. కర్రీస్ ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్‌లోకి అయినా సరే ఈజీగా అయిపోతాయి. అలాగే మనం సోయాతో చేస్తాం కాబట్టి హెల్తీ కూడా. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.